దీనికి నేను 2 వెర్షన్స్ చెప్తానండి. సో హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ శివరామకృష్ణ దాసరి అండ్ వెల్కమ్ టు నోజివుడు సినిమా టాకీస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను దుల్కర్ సల్మాన్ మరియు సముద్రకని, భాగ్యశ్రీ బోర్సే నటించిన కాంత మూవీ యొక్క రివ్యూ చెప్తానండి. వీళ్ళతో పాటు ఈ సినిమాలో రానా దగ్గుబాటి గారు కూడా నటించారండి. ఇక ప్రొడ్యూసర్స్ వచ్చేసి దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి, ప్రశాంత్ పొట్లూరి మరియు జోమ్ వర్గీస్ అనమాట. డైరెక్టర్ వచ్చేసి సెల్వమణి సెల్వరాజ్. ఇక మూవీ బాగుందా అంటే మాత్రం ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అంటారు కదండి, అట్లా ఉందన్నమాట ఈ మూవీ విషయంలో. దీనికి నేను 2 వెర్షన్స్ చెప్తానండి. ఎవరైతే కేవలం ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ ని మాత్రమే లైక్ చేస్తారో వాళ్ళకి ఈ మూవీ నచ్చుద్దండి. అంటే స్లో నెరేషన్ ఉన్నా పర్లేదు, కేవలం ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ బాగుంటే చాలు అని అనుకుంటారో వాళ్ళకైతే ఈ సినిమా డెఫినెట్ గా నచ్చుద్ది. ఇది కాక కొంచెం యాక్షన్, కామెడీ, ఎంటర్టైన్మెంట్ ఇట్లాంటి యాంగిల్లో ఉన్నటువంటి సినిమాలను ఇష్టపడే వాళ్ళు, ఐ మీన్ ప్రెసెంట్ ఆడియన్స్ లో 90% వాళ్ళే ఉంటారండి. అలాంటి వాళ్ళకి మేబీ ఈ సినిమా అయితే నచ్చకపోవచ్చు. స్ట్రైట్ గా చెప్పేస్తున్నా, మీరు ఏ కేటగిరీ కిందకు వస్తారన్నది మీరే జడ్జ్ చేసుకోండి. ఓవరాల్ గా నాకు ఈ మూవీ నచ్చిందా అంటే మాత్రం పర్సనల్ గా నేను దుల్కర్ సల్మాన్ మరియు సముద్రకని గారుల పర్ఫార్మెన్స్ అయితే బాగా ఇష్టపడ్డానండి. నాకైతే నచ్చింది. అఫ్ కోర్స్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కూడా తక్కువేమీ కాదండి, చాలా బాగా పర్ఫార్మ్ చేసింది. ఓవరాల్ గా ఆ ముగ్గురు పెర్ఫార్మెన్స్ నాకైతే వ్యక్తిగతంగా అయితే నచ్చింది. ఒక సినిమా రివ్యూవర్ గా చెప్పాల్సి వస్తే మాత్రం ఆ స్లో నెరేషన్ ని కొంచెం ఓపిక్ గా భరించాల్సి వచ్చిందండి చివరి వరకు. మరీ ముఖ్యంగా సెకండ్ హాఫ్ మాత్రం ఆ ఇంట్రాగేషన్ సీన్స్ కొన్ని ఎక్కడ వేసిన గొంగలు అన్నట్టుగా అలా చాలా డ్రాగ్ అవుతున్నట్టు అనిపించింది. క్లైమాక్స్ కొద్దిగా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఓవరాల్ గా అయితే అందరికీ నచ్చకపోవచ్చు, వన్ టైం వాచబుల్ మూవీ అని చెప్తాను. ఇక స్టోరీ విషయానికి వస్తే ఇది 1950s ఆ టైంలో రన్ అయ్యేటటువంటి స్టోరీ అనమాట. ఆ టైంలో తమిళ్లో ఎవరో ఒక యాక్టర్ ఉన్నారండి, ఆయనకి డైరెక్టర్ కి మధ్యలో నడిచినటువంటి రైవలరీ బేస్ చేసుకుని ఈ సినిమా తీశారన్నారండి. యాక్చువల్ గా ఆ యాక్టర్స్ పేర్లు నేను చెప్పదలుచుకోలేదు, కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి. కాకపోతే ఆ యాక్టర్స్ గురించి హిస్టరీ కూడా నేను కొంత రిఫర్ చేశాను. ఆ హిస్టరీలోంచి కేవలం ఒక 10% మాత్రం తీసుకుని మిగతా 90% ఫిక్షన్ జోడించి ఈ సినిమా తీశారండి. ఓవరాల్ గా చూసుకుంటే ఇది రియల్ లైఫ్ స్టోరీ అయితే కాదు, కొంచెం సినిమాటిక్ లిబర్టీస్ ఎక్కువ తీసుకుని మూవీ తీశారండి. అది మనకి స్క్రీన్ మీద అడుగడుగునా కనపడుతూ ఉంటుంది. ఓకే, అట్లాగే మళ్ళీ చెప్తున్నాను కదండి, సినిమా మాత్రం చాలా చోట్ల లాగ్ అయిన ఫీల్ కలుగుద్ది. అయినా కూడా మీరు పర్లేదు యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ కోసం వెళ్తాను అంటేనే ఈ మూవీ చూడండి, చూడకపోతే వచ్చే నష్టం అయితే ఏమీ లేదు. ఇక యాక్టర్స్ యొక్క పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే దుల్కర్ సల్మాన్ కి ఇట్లాంటి క్యారెక్టర్స్ అనేవి అసలు దొరికితే మాత్రం ఫుట్బాల్ ఆడేస్తాడనమాట. ఆ రేంజ్ లో నటించాడండి. ఈగో సాటిస్ఫాక్షన్ కోసం ఎంత దూరమైన వెళ్ళేటటువంటి ఆ యాక్టర్ క్యారెక్టర్ లో నిజంగా చాలా బాగా నటించాడండి. అందులోనూ ఇలా సినిమా టైప్ మూవీస్ ని మనం చాలా రేర్ గా చూస్తాము. అప్పుడెప్పుడో బాలకృష్ణ గారి కథానాయకుడు, మహానాయకుడు, అంతకుముందు కీర్తి సురేష్ గారి మహానటి, ఇట్లా కొన్ని సినిమాలు వచ్చినాయి అనమాట. అట్లాగే ఇది కొంచెం రేరెస్ట్ ఫిల్మ్ అని చెప్పుకోవాలి. ఆ విధంగా దుల్కర్ సల్మాన్ గారు హీరో క్యారెక్టర్, సినిమా ఉన్న హీరో క్యారెక్టర్ లో అట్లా ఒదిగిపోయారండి. చాలా బాగా పర్ఫామ్ చేశారు. దుల్కర్ గారి యాక్టింగ్ రేటింగ్ ఇవ్వాల్సి వస్తే నేను 4 out of 5 ఇస్తానండి. వీరి తర్వాత అంటే మాత్రం సముద్రకని గారండి, ఒక సీనియర్ మోస్ట్ డైరెక్టర్. దానికి తగ్గట్టుగా ఆయన యొక్క ఆహార్యం, గాంభీర్యం కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది. ఆ రోల్ కి న్యాయం చేశారండి. ఏదేమైనా సరే సముద్రకని గారి బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే మాత్రం నాకు బాగా నచ్చేది కనుపాప సినిమా అండి. ఆ కన్నింగ్ లుక్, ఆ క్యారెక్టర్ చాలా బాగా చేశారు. అఫ్ కోర్స్ సముద్రకని గారి తెలుగులో ఒక మూవీ డైరెక్ట్ చేశారండి, శంభో శివశంభో. రవితేజ గారు, అల్లరి నరేష్, శివబాలాజీ చేసిన సినిమా అనమాట. 2011లోనే 10లోనే ఎప్పుడో సంక్రాంతికి వచ్చింది. నాకు బాగా ఇష్టం ఆ మూవీ. అట్లాగే ఆ తర్వాత అంటే సముద్రకని గారు చాలా సినిమాలు చేశారు కానివ్వండి, అలవైకుంఠపురంలో ఒకటి ఆ క్యారెక్టర్ ఒకటి నాకు బాగా ఇష్టం. ఏదేమైనా సరే సముద్రకని గారు కూడా ఆ డైరెక్టర్ క్యారెక్టర్ లో మాత్రం చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. ఆ క్యారెక్టర్ కి తగ్గట్టుగా చాలా మంచి మంచి డైలాగులు పడ్డాయండి. ఇక వీళ్ళిద్దరు తర్వాత అంటే మాత్రం హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే అనమాట. ఇద్దరు ఈగోయిస్ట్ పర్సన్స్ మధ్యలో నలిగిపోయే క్యారెక్టర్ అండి. ఆ క్యారెక్టర్ కి న్యాయం చేసింది. తనకి చాలా మంచి రోల్ పడిందండి. మిస్టర్ బచ్చన్ తర్వాత తనకి నిజంగా అవకాశాలు రావేమో అని అనుకున్నా కానివ్వండి, ఓవరాల్ గా చాలా మంచి రోల్, పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్నటువంటి క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ లో తను చాలా బాగా నటించిందని చెప్పాలి. ఇక రానా దగ్గుబాటి గారి యాక్టింగ్ విషయానికి వస్తే
పాత సీసాలో కొత్త సారా అన్నట్టు ఉంటది అనమాట. బాడీ, ఫేస్ కట్ అన్ని కూడా ఓల్డ్ గానే ఉంటాయి కానివ్వండి, ఆయన వే ఆఫ్ యాక్టింగ్, డైలాగ్ డెలివరీ అన్ని కూడా ప్రెసెంట్ జెన్జీ జనరేషన్ లో ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నట్టు ఉంటది. అయితే ఇది రానా గారి తప్పు కాదండి, ఆ క్యారెక్టర్ ని డిజైన్ చేసిన డైరెక్టర్ మిస్టేక్ అని చెప్పాలి. ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా రానా గారు నటించారు. ఏదేమైనా సరే డైరెక్టర్ రానా క్యారెక్టర్ ని ఇంకొంచెం బెటర్ గా తీర్చిదిద్దుంటే బాగుండేది అనిపించింది నాకైతే. యాక్టర్స్ అందరూ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. కానీ స్క్రీన్ ప్లేలో దమ్ము లేకపోవటం వల్ల మూవీ డిజాస్టర్ అని చెప్పాలండి. ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే జాను చంద్ర గారు అందించినటువంటి సంగీతం పర్వాలేదండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నాకు బాగా నచ్చింది. పాటలు కూడా ఓకే ఓకే అని ఫీల్ కలిగింది. కాకపోతే మ్యూజిక్ కుడ్ బెటర్, ఇంకొంచెం బాగా అవుట్పుట్ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. ఓవరాల్ గా మ్యూజిక్ గుడ్ అని చెప్తాను. ఇక డానీ శాంచెజ్ లోపెజ్ గారి సినిమాటోగ్రఫీ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అండి. ఆ ఓల్డ్ బ్లాక్ అండ్ వైట్ లుక్స్ తీసుకురావడానికి చాలా కష్టపడ్డారు. ఆ కష్టం అనేది మనకి ప్రతి ఫ్రేమ్ లో కూడా క్లియర్ గా కనపడుద్ది. ఓవరాల్ గా డానీ శాంచెజ్ లోపెజ్ గారి యొక్క సినిమాటోగ్రఫీకి రేటింగ్ ఇవ్వాల్సి వస్తే నేను 4/5 ఇస్తాను. ఇక లెవెలిన్ ఆంథోనీ గొంజాల్వెజ్ ఇదంతా ఒకటే పేరు అనుకుంటా. ఈయన గారి ఎడిటింగ్ మాత్రం నాకైతే నచ్చలేదండి. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అటు 10 మినిట్స్, ఇంకొకటి ఇటు ఒక 10 మినిట్స్ లేపేసినా బాగుండేది అనిపించింది. ఓవరాల్ గా ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్ గా ఉండాలండి. నాకైతే అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. ఇక ఎడిటింగ్ కి రేటింగ్ ఇవ్వాల్సి వస్తే నేను 2.5/5 ఇస్తానండి. మరి ఈ సబ్జెక్ట్ లో ఏముందని అనుకున్నారో కానివ్వండి, రానా దగ్గుబాటి గారు, దుల్కర్ సల్మాన్ గారు ఇద్దరు కూడా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో ఏలెట్టారండి. అంటే రెమ్యూనరేషన్ తీసుకోకుండా ప్రొడక్షన్ లో సపోర్ట్ చేశారు. కాకపోతే స్టోరీలో దమ్ము లేకపోవటం మరి ఈ సినిమాకి దెబ్బ కొట్టిందని చెప్పాలి. ఇది ఒక రకంగా డైరెక్టర్స్ ఫెయిల్యూర్ అని చెప్పాలి. ఇక డైరెక్టర్ సెల్వమణి సెల్వరాజు గారి విషయానికి వస్తే మంచి మంచి ఆర్టిస్టులు, మంచి టెక్నీషియన్స్ ఉన్న టీం, ఇంత మంచి టీంని పెట్టుకుని వాళ్ళని సరిగ్గా యూజ్ చేసుకోలేకపోవటం అంటే ఇది ఆయన వైఫల్యం కిందకి వస్తుందండి. కరెక్ట్ గా చెప్పాలంటే ఆయన స్క్రీన్ ప్లే కనుక ఇంకా కొంచెం బెటర్ గా రాసుకుని ఉంటే కనుక ఈ కాంతా సినిమా అనేది మహానటి రేంజ్ లో బ్లాక్ బస్టర్ అయ్యేది. నేనైతే మూవీ చూశాక చాలా డిసప్పాయింట్మెంట్ తో బయటకు వచ్చానండి. ఇంత మంచి కాన్సెప్ట్, ఇంత మంచి ఫ్రేమ్ వర్క్, ఇంత మంచి ఆర్టిస్టులు, వీళ్ళందరినీ డైరెక్టర్ ఎందుకు ఇలా యూజ్ చేసుకోలేకపోయాడు అన్న ఫీల్ నాకైతే కలిగింది. కొంతమంది ఆడియన్స్ అయితే తిట్టుకుంటా బయటకు వచ్చారండి. అరే ఏంట్రా వీడు ఇలా తీశాడు, ఇంత మంచి ఆర్టిస్టులు పెట్టుకుని కూడా అని చెప్పేసి చాలా మంది ఆడియన్స్ తిట్టుకుంటా బయటకు వచ్చారండి. సెల్వరాజు గారి డైరెక్షన్ కి రేటింగ్ ఇవ్వాల్సి వస్తే నేను 2/5 ఇస్తానండి. ఓవరాల్ గా అన్ని డిపార్ట్మెంట్స్ ని పరిగణనలోకి తీసుకొని ఈ మూవీకి రేటింగ్ ఇవ్వాల్సి వస్తే నేను 2.5/5 ఇస్తానండి. నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మన నూజివీడు సినిమా టాకీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.